హాయ్ నేను సతీష్. మరి కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి టాప్ 15 ఆడియన్స్ ఓట్లు వేసి సెలెక్ట్ చేసే అవకాశం మీ చేతుల్లోనే పెట్టారు కనుక సెప్టెంబర్ 5 అర్ధరాత్రి వరకు ఓటింగ్ ఉంది కనుక మరి ప్రాసెస్ అంతా చూశారు. ఈ 15 మందిలో మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, కామన్ మ్యాన్ కేటగిరీలో ఎవరికి అవకాశం ఇస్తే పూర్తి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు, ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు చేసుకోండి. మరి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి ఈ మిగతా వాళ్ళలో సెలెక్ట్ చేసిన ప్రాసెస్లో మీకు కొన్ని డౌట్స్ రావచ్చు, అవన్నీ కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాను. ఈరోజు ఏంటి, ఆ ఇద్దరు టాస్క్లు ఆడారు, వాళ్ళని సెలెక్ట్ చేయాలి కదా, డాలియా ఆడలేదు కదా, ఆమెను ఎందుకు సెలెక్ట్ చేశారు, లేదా ఇంకోటి ఏంటి, అమ్మాయి పేరు ఆవిడ ఊర్మిళ, ఆమెకి క్రిష్ విన్నర్ అని చెప్పాడు కదా, మరి ఆమెను ఎందుకు తీసుకోలేదు, ఇట్లా డౌట్స్ వస్తాయి. ఇక్కడ ఫుల్ క్లారిటీ ఇచ్చేది ఏంటంటే, శ్రీముఖి ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచే పదే చెప్పింది ఏమనంటే, ఇక్కడ జడ్జెస్ నిర్ణయం తీసుకుంటారు, లెవెల్ 2లో ఆ చైర్లో కూర్చోబెట్టే పవర్ ప్యూర్లీ జ్యూరీ చేతుల్లో ఉంది. అన్నీ చూశాక ఎవరు అర్హులో వాళ్ళనే ఆ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో ఆ జ్యూరీ నిర్ణయిస్తుందని ఆమె ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి దశలో పదే చెప్పింది. సో ఈ టాస్క్లో పెర్ఫార్మెన్స్ అనే కాదు, ఓవరాల్గా వీళ్ళందరూ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత రెండో ఛాన్స్ కూడా ఇచ్చారు కనుక లెవెల్ 2లో ఆ చైర్లో కూర్చున్న ఛాయిస్ పూర్తిగా ఆ జ్యూరీ డిసైడ్ చేస్తుంది అనేది ఆవిడ పదే చెప్పింది. మీరు ఇంకా క్లియర్గా గమనిస్తే క్రిష్తో కూడా ఆ శ్రీముఖి చెప్పింది, క్రిష్ గారు నేను ఆల్రెడీ చెప్పేస్తాను ఆడియన్స్కి, అన్నీ చూసేసిన తర్వాత ఈ డేర్లు అయితే టాస్క్లు ఏవైతే ఇస్తున్నామో ఇవన్నీ చూసేసిన తర్వాత జ్యూరీ డిసైడ్ చేస్తుందని అప్పుడు చెబుతూనే ఆ నాగ ఏం పేరు ఆయన నాగు కదా, నాగు సంథింగ్ ఏది ఉంది, ఆ నాగ అడ్వకేట్కి ఉన్న అట్లాగే ఈ అమ్మాయి ఊర్మిళ, వీళ్ళిద్దరికి టాస్క్ తర్వాత మీ ప్రకారం ఎవరు విజేత అని జస్ట్ ఆయన అభిప్రాయం మాత్రమే అడిగింది, తెలుసుకుంది. ఆయనకు కూడా క్లారిటీ ఇచ్చింది, నేను అన్ని డేర్లన్నీ చూసాక జడ్జెస్ డిసైడ్ చేస్తారని అప్పుడు ఆయనకి క్లారిటీ ఇచ్చింది. అట్లాగే ఆ తర్వాత క్రిష్ అక్కడ ఊర్మిళ విజేత అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ శ్రీముఖి మరొకసారి క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ ఆయన ఒపీనియన్ చెప్పారు, కానీ ఊర్మిళ డిసైడ్ చేయాల్సింది జ్యూరీ అని ఆ అమ్మాయి కూడా మరొకసారి క్లారిటీ ఇచ్చింది. అయితే నువ్వు ఇక్కడ గోల్డెన్ చైర్కి వెళ్ళాలేదా అనేది డిసైడ్ చేసేదానికి ఇది కూడా, అంటే ఇప్పుడు ఈ టాస్క్లో నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ని కూడా దృష్టిలో పెట్టుకునే తీసుకుంటారు డెసిషన్ కూడా ఆమె కూడా క్లారిటీ ఇచ్చింది. సో ఈ విషయంలో ఇంకా ఆడియన్స్కి ఎవరికి ఎలాంటిది అయ్యో ఇక్కడ ఈ అమ్మాయి క్రిష్ గెలిపించిన క్రిష్ విజేత అని చెప్పినా సరే ఇవ్వలేదు, డాలియా ఈరోజు ఆడకపోయినా సరే ఆవిడకి ఇచ్చారు, ఇక్కడ అన్ఫెయిర్ అక్కడ ఫెయిర్, ఇట్లాంటివి ఏమి డౌట్స్ ఏం పెట్టుకోకుండా ఫుల్ క్లారిటీతో ఆమె ఇచ్చింది. ఈ లెవెల్ 2 అనేది పూర్తిగా జ్యూరీ డెసిషన్ అని చెప్పేసి. సో ఇలాంటి ఈ విషయంలో అయితే మీకు ఇంకా అనుమానాలు అక్కర్లా, ఫెయిరా అన్ఫెయిర్ అనే డిస్కషన్ కూడా అవసరం లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే, నేను ఇక్కడ క్లారిటీ ఇచ్చేది చెప్పొచ్చేది, ఓవరాల్గా ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత వీళ్ళ నలుగురిని ఎవరైతే ఈరోజు చూజ్ చేసుకున్నారో ఇందులో 100% బిగ్ బాస్కి కంటెంట్ ఇచ్చే కటౌట్లనే ఆ కంటెండర్స్ ఎవరైతే అనిపిస్తారో వాళ్ళనే తీసుకుంటారు. ఈరోజు అదే జరిగింది. అయితే నాకు ఒకటేమనిపించింది, ఆ డెంటిస్ట్ నిఖితా ఉన్నారు కదా, ఆవిడకి జస్టిఫై జరగలేదు అనిపించింది. ఎందుకంటే ఆవిడ కూడా ఇనిషియేటివ్ తీసుకుంది, ఆ ఫోన్ పగలగొట్టేటప్పుడు కానీ ఇట్లా వచ్చేటప్పుడు ఆ చొరవ తీసుకుంది. అలాగే ఫస్ట్ లెవెల్లో కూడా పంచ్ కొడుతూ కిక్ ఇస్తూ అన్ని టాస్కులు పర్ఫామ్ చేస్తే ఆ ఇనిషియేషన్ తీసుకుంది. అయితే ఆమెకు కొద్దిగా లాస్ట్లో అందరినీ పెట్టేటప్పుడు ఇందులో ఎవరు 1, 2, 3, 4 అయినప్పుడు లాస్ట్లో షాకిబ్ ప్లస్ ఈమె ఇద్దరిని తీసుకుంటే బాగుండు, బట్ ఎవరిని తీసుకుంటారని నేను డౌట్ పడ్డాను. ఆ షాకిబ్ కూడా అర్హుడే, ఆయన తీసుకున్నారు. అయితే ఈమెకు కూడా ఇచ్చుంటే బాగుండేది నాకు అనిపించింది. మీకు కూడా డెంటిస్ట్ నిఖితా కూడా ఒక ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది అనిపిస్తే ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఇక ఊర్మిళ గురించి కూడా చెప్పే కదా, ఆమె ఊపిరి టాటూ వేసుకునేటప్పుడు కూడా అంత ఇనిషియేషన్ తీసుకోకపోవడం, బ్యాక్ స్టెప్ వేసేయడం, ఇవన్నీ కొద్దిగా డ్రాబ్యాక్ అయినాయి. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి, ఈరోజు ఎపిసోడ్లో కూడా డేర్ చేయని 6గురికి అయితే టాస్క్ ఇచ్చారు కదా, అది ఫస్ట్ టాస్క్ ఏంటి, నవదీప్ ఫేస్ మీద వాటర్ కొట్టాలని చెప్పారు కదా. ఇక్కడ వీళ్ళు ఏంటంటే రకరకాలుగా పరీక్షలు పెడతారు. ఇక్కడ వాళ్ళేమో నా మారల్స్ అంటది ఒక ఆమె, ఇంకొక ఆమె నేను గొడవ పడడానికి రాలేదు అంటారు, ఇంకొక 2 రీజన్ ఉంటే కొడతా అంటారు. అట్లాగే ఆ శ్రీతేజును ఈ నాగ్ అంటారు. ఒకవేళ నవదీప్ ఇక్కడ కంటెండర్గా మాతో పాటు వచ్చిన్నా లేకపోతే హౌస్లోకి మేము తోటి కంటెస్టెంట్లు అయితే మేము చేసేవాళ్ళం, బట్ ఇక్కడ ఆయన జడ్జ్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి రెస్పెక్ట్ అంటే వీళ్ళందరూ చెప్పుకొచ్చారు. క్రిష్ మాత్రం అక్కడ మోటివేట్ చేస్తూ నేనైతే చేసేవాడిని, మారల్స్ కాదు ఇక్కడ బిహేవియర్ చూసారు, అంటే 100% ఫ్యాక్ట్ అది. ఏ సిచ్యువేషన్లో ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది చూశారు అక్కడ. అందుకే ఆయన రెచ్చగొట్టే మాదిరిగా అక్కడ ఉండే వాళ్ళందరికీ హింట్స్ ఇస్తూ ఇన్పుట్స్ ఇస్తూ మీరు ఎవరైనా చేయలేరా, ఆయన నేనైతే చేసేవాడిని, ఇవన్నీ చెప్పింది. అందుకే అట్టగా మర్యాద మనిషి అప్పుడు ముందుకు వస్తే క్రిష్ కరెక్ట్గా చెప్పాడు, ఆయన ఒక్కడే గేమ్ ఆడుతున్నాడని. ఇక్కడ పర్సనల్ గ్రెడ్జ్ ఏం లేదు కదా, నవదీప్కి అతనికి ఎవరికి ఉన్నో ఏదో అవమానించి వాంటెడ్లీ చేయరు కదా, టాస్క్లో భాగంగా. అయితే
టాస్క్లో భాగంగా చేసినా సరే ఎలా చేశారు బిహేవియర్ చూస్తారు అక్కడ. సో పర్ఫెక్ట్గా డెసిషన్ ఆయన తీసుకున్నాడు మర్యాద మనీష్ అని ఆయన. అభిజిత్ అక్కడ అంటాడు కదా, అదేంటి పక్కోడిని తొక్కుంటే వెళ్తావా, మరి నిన్నేమో మోరల్ అన్నా ఈరోజు లేదా, ఇవన్నీ ఏంటంటే అక్కడ ఆయన చెప్పినట్టుగా ఇక్కడ అందరూ చూసేది, అందరూ అక్కడ ఆయనతో అభిజిత్ కావచ్చు, క్రిష్ కావచ్చు, నవదీప్ కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే సైకలాజికల్గా గేమ్ అతనితో ఆడారు. అతనితో మీన్స్ అక్కడ ఉండే వాళ్ళందరితో సైకలాజికల్గా గేమ్ ఆడారు. కానీ ఆ మర్యాద మనిషి అయితే వెనక్కి తగ్గలే. సో కాన్ఫిడెంట్గా వచ్చాడు, సరే ఆడతాను బిహేవ్. ఇప్పుడు మీకు ప్రతిసారి ఒక సీజన్లో అయింది కదా, చెప్తారు చూడండి ఎట్లా అంటే బిగ్ బాస్ పూలు ఇస్తాడు, కత్తి ఇస్తాడు, వాళ్ళే ఒక టాస్క్ ఇచ్చి కొట్టుకోమంటారు, పిడేల మీద కొట్టమన్నారు, అది పేడ నీళ్ళు కొట్టమంటారు, ఐస్ నీళ్ళు కొట్టమంటారు, రైసులతో కొట్టమంటారు, రకరకాల టాస్క్లు ఇస్తామంటారు. మళ్ళీ వాళ్ళే చూసావా కొట్టావో నువ్వు ఇప్పుడు అవుట్, నువ్వు బ్యాడ్ అయిపోతావు, నువ్వు నెగిటివ్ అయిపోతావు, ఇక్కడ జడ్జెస్ నేను రిజెక్ట్ చేసేవచ్చు, నువ్వు కొట్టినా సరే నీకు అవకాశం వస్తుందని కాదు అని చెప్పి ఇంత పెట్టింది వాళ్ళు ఏంటంటే నీకు ఎంత క్లారిటీ ఉంది, ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, సైకలాజికల్గా నీ బిహేవియర్ వైజ్ ఎట్లా అక్కడ డెసిషన్ తీసుకుంటావో, టాస్క్ని ఆడితే ఎట్లా ఆడతావు అనే ఉద్దేశంతోనే ఈ టాస్క్ పెట్టారు. సో ఆ మర్యాద మనిషి అయితే ఓకే నేను చేస్తాననే డెసిషన్ అయితే తీసుకున్నాడు. ఆయన సైకలాజికల్గా అంత ఎమోషనల్గా చేసినా ఇది బిహేవియర్ నువ్వు బ్యాడ్ అవుతావు నెగిటివ్ అయితే ఇవన్నీ సరే అంటే పూలు ఇచ్చినా కత్తి ఇచ్చినా కొట్టే విధానం కూడా ఉంటుంది కదా. ఇప్పుడు వాటర్ కొట్టడం వేరు, ఆ కొట్టడంలో ఆ కొట్టే తీరు కూడా రకరకాలుగా ఉంటుంది కదా. హార్ష్గా ఫోర్స్గా కొట్టేటప్పుడు గత సీజన్లో కొందరు కంటెస్టెంట్లు బ్యాడ్ అయిపోయారు. అక్కడ ఫేస్ చేసిన వాళ్ళు ఒక సీజన్లో ఆయన పేరెంట్ ప్రిన్స్ ఎవర్ ఆ పేడ నీళ్ళు ఐస్ నీళ్ళు అవన్నీ పోస్తే చాలా ఓపిక పేషెన్స్ ఉంటారే భలే భరించారు భయ అని కొట్టిన వాళ్ళందరూ బ్యాడ్ అయ్యారు. అతనికి ఫుల్ పాజిటివిటీ వచ్చింది, ఆ టాస్క్ విన్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి. అట్లాగే అంతకుముందు ఒక సీజన్లో కూడా ఇలా ఐస్ కొట్టేటప్పుడు పెడేలు కొడితే వాళ్ళు విపరీతంగా నెగిటివ్ అయ్యారు. సో ఇక్కడ చూసేది టాస్క్ ద్వారా బిహేవియర్. ఇక్కడ మారలే ఉంది, ఎవరికి పర్సనల్ కాదు కదా, నవదీప్ మీద వీళ్ళకెవరికి కోపం పగా ప్రతీకారం లేదు కదా. సో ఈ టాస్క్లో అయితే నిజంగా మర్యాద మనిషి అయినా చక్కగా దూసుకొచ్చాడు కనుక, వెనక తగ్గలేదు కనుక, ఎవరైనా రకాలుగా సైకలాజికల్గా గేమ్ ఆడినా ముందుకే వచ్చాడు కనుక, ఇనిషియేటివ్ తీసుకున్నాక ఆయన సెలెక్ట్ చేయడంలో తప్పులేదు. అట్లాగే రెండోది కూడా ఫస్ట్ ఆ షర్ట్ విప్పాలి ఈ టాస్క్ అనేటప్పుడు నేను విప్పని అవసరం లేదు, నాకు అంత లేదు లేని లెక్క వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ వీళ్ళు అదేంటి స్విమ్మింగ్ పూల్లో దూకమంట మానేస్తావా, పున్న టాస్క్ మధ్యలో వార్ రూమ్లో ఉండేటప్పుడు షర్ట్ చిరిగిపోతే మానేసుకుంటూ ఇట్లా మోటివేషన్ చేయడంతో డెసిషన్ మార్చుకున్నాడు మళ్ళీ. అది మంచిదే, ఓకే కరెక్టే కదా, ఇదేమైనా ఇది కాదు కదా, నన్ను ఏదో ఇన్సల్ట్ చేయడానికి కాదు కదా, పార్ట్ ఆఫ్ గేమ్ అయ్యవచ్చు కావచ్చు, ఏదైనా జరగవచ్చు, జరిగేటప్పుడు మరి ఏం చేస్తాను లెక్క మళ్ళీ ఆ స్పాంటేనియస్గా ఆ ఫ్లెక్సిబుల్గా అది మార్చుకున్నాడు చూడండి, అది కూడా ప్లస్ పాయింటే. ఓకే నేను పట్టిన కుందేరికి మూడే కాలు, ఈగోకి పోకుండా ఫాల్స్ ప్రెస్టేజ్ పోకుండా ఆ డెసిషన్ మార్చుకునేది కూడా ఓకే సమయాన్ని సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాడని లెక్క, అది కూడా ప్లస్ పాయింట్ అయింది ఆయనకి. పైగా అతను ఉంచడం వల్ల నిన్న టాస్క్లు ఫస్ట్ లెవెల్లో కూడా ఒక తెలివైనడు ఫోర్బ్స్ 30లో ఉన్నాడు కనుక స్పాంటేనియస్గా ఒక గేమ్ చేంజ్ ఎట్లా చేస్తాడు అనే క్యూరియాసిటీ ఇప్పటికే పెరిగింది కనుక ఈ నలుగురు జడ్జిలు కలిపి ఈయన్ని సెలెక్ట్ చేశారు. శ్రీముఖి అలాగే నవదీప్, బిందు మాధవి ఇంకా అభిజిత్ కలిపి. సో ఆయన ఎంపిక కరెక్టే, టాప్ 15లో ఉండాల్సిన కంటెస్టెంట్ అని నాకు ముందు టాస్క్లో అనిపించింది, ఇప్పుడు కూడా అనిపించింది. ఎందుకంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చాడు, ఏదో చేయాలనే కసి కనిపించింది, ప్రతిదానికి ముందుకు వచ్చాడు. వాటర్ కుట్టేదానికి కావచ్చు, షర్ట్ ఫస్ట్ రిమూవ్ చేయనన్న తర్వాత ఓకే రిమూవ్ చేశారు, బట్ అక్కడ హెయిర్ లేకపోవడం వల్ల పక్కన పెట్టారు. కానీ సో మొత్తానికి సైకలాజికల్గా బిహేవియర్ పరంగా ఆయన అర్హుడే అనిపించింది, సో అందుకని పెట్టినారు. అలాగే ఇంకోటి ఏంటి, ఇక్కడ ఈ నాగా వీళ్ళందరూ అంటారు కదా కంటెంటర్ అయితే కొట్టేస్తా అని. సో అక్కడ ఎలా కొట్టేవనేది చూస్తారు, నువ్వు కొట్టేస్తావా అని కాదు, వాళ్ళు కొట్టేమని కూడా కాదు, జస్ట్ బిహేవియర్ కోసం. ఇక రెండోది ఏంటి, బిందు మాధవి నేను ఎమోషనల్గా తీసుకుంటానని చెప్పేసి నేను ఆల్రెడీ రెడ్ ఇచ్చాను, వాళ్ళిద్దరు గ్రీన్ ఇచ్చారని చెప్పేసి మరో ఛాన్స్ డాలియాకి ఇవ్వాలని ఆ అమ్మాయికి నిన్న మనం చూసేటప్పుడు కూడా ఉండుంటే బాగుండు అనిపించింది. కొద్దిగా ఎమోషనల్గా ఏదో పెయిన్ ఉంది, స్ట్రగుల్ ఫేస్ చేసింది, ఏదో ప్రూవ్ చేసుకోవడానికి కసి ఉంది, ఆ 5K రన్ కొందరు అబ్యూజ్డ్ కామెంట్స్ ఇవన్నీ కనుక పెయిన్ఫుల్ లైఫ్ జర్నీ ఫేస్ చేసింది కనుక ఇలాంటి హౌస్లో ఎమోషనల్గా కొద్దిగా డ్రిల్లింగ్ ఎక్కువ ఉండే హౌస్లో ఉంటే అర్హురాలు అనిపించింది, ఆమెకి ఇచ్చారు, తప్పలేదు. అట్లాగే ప్రియ నిన్న టాస్క్ ఆడేటప్పుడు కూడా బెలూన్ పగలగొట్టేటప్పుడు 2 చేతులతో ఆడేసింది, అన్ఫేర్ గేమ్, జడ్జిలు ఎవరో చూడలేదని కూడా వచ్చింది కనుక ఇప్పుడు ఆ అమ్మాయి కూడా సెలెక్ట్ చేయడంతో ఆ లెక్క కూడా తీరిపోయి ఆవిడ కూడా అర్హురాలు అనిపించిందా, ఏదో చెయ్యాలని తపనైతే కనిపించింది డాలియాలో. మరి మీకు కూడా అట్లా అనిపిస్తే మెసేజ్ అయితే పెట్టండి. ఇక మూడో టాస్క్ ఏంది, మూడో కంటెస్టెంట్ నాగాని సెలెక్ట్ చేస్తారు కదా, అక్కడ చెప్పినట్టుగా ఆ షేక్ బ్యాండ్స్ పెట్టి ఆడేటప్పుడు రిమోట్తో షాకింగ్ ఇచ్చేటప్పుడు పని చేయట్లేదని చెప్పడం హైలైట్. అది
నిజంగా జెన్యూనిటీ అనేది బయటపడింది. ఆ జెన్యూనిటీ ఎంతవరకు స్థాయిని పెంచేస్తుందంటే ఒక కంటెస్టెంట్కి వేరే లెవెల్లో ఊహించిన రేంజ్లో ఆడియన్స్ దృష్టిలో వాళ్ళ మైలేజ్ అయితే పెంచేస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతా. సీజన్ 2లో కౌశల్ టచ్ చేశాడు అని ఒక అమ్మాయి ఇష్యూ వచ్చేటప్పుడు అక్కడ గీతా మాధురి స్టాండ్ తీసుకుంది. అందరూ అయోమయంలో గందరగోళంలో ఉండేటప్పుడు గీతామాయి లేదు తప్పు, ఆయన వాంటెడ్ లేదు, చేయలేదు, పొరపాట్లు పార్ట్ ఆఫ్ గేమ్లో ఏదో బై మిస్టేక్ జరిగి ఉంటుంది తప్ప ఆయన ఏం ఉద్దేశపూర్వకంగా చేయలేదు, అది తప్పు అని పర్ఫెక్ట్గా ఒక స్టాండ్ తీసుకుంది. లేకపోతే ఆవిడ గ్రాఫ్ అలాగా అంత పెరిగింది. ఆ గీతా మాధురి భలే స్టాండ్ తీసుకుంది. ఆ ఎంతవరకు అంటే లాస్ట్కి ఆ సీజన్ టాప్ 5లో రన్నర్ అప్ వరకు వచ్చేసే స్థాయికి ఆ రేంజ్లో పెరిగింది. సో ఒక హ్యూజ్ ఫ్యాన్స్ అయితే ఏర్పడారు. అబ్బా ఈ అమ్మాయి ఒక్కదే స్టాండ్ తీసుకోకపోతే అక్కడ కౌశల్ పరిస్థితి ఏంటి. అఫ్కోర్స్ వీకెండ్లో హోస్ట్ చెప్పినా చెప్పకపోయినా ఆ స్పాట్లో తీసుకుంది చూసారు. అట్లా ఇక్కడ కూడా ఈ నాగా అనేది ఆయన ఆ జెన్యూన్గా చెప్పడం అనేది. ఇప్పుడు అభిజిత్ వచ్చి నాగప్రసాద్ ఆ టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయి, పని చేయట్లేదు అని చెప్పే చూడు, ఒకసారి చూడండి అన్న, చూడు ఆ నిజాయితీ నాకు నచ్చింది అని చెప్పింది. ఇప్పుడు ఆయన చెప్పకుండా ఆడియచ్చు, అమ్మయ్య కలిసి వచ్చింది. కానీ వాళ్ళు కూడా అవి కూడా టెస్టులు చేస్తారు. ఒకటి పని చేయకుండా పెట్టినట్టుగా పెడదాం, వాళ్ళు చెబుతారా చెప్పరా, బయట పడతారా పడరని ఈ రకరకాల టెస్టులు కూడా ఉంటాయి. ఎనీవే ఆయన అయితే చెప్పడం అనేది హైలైట్. చెప్పకుండా ఆడొచ్చు, గెలవచ్చు, కానీ నిజాయితీగా ఆడాడుగా. మరి ఆ నిజాయితీ గుర్తింపు ఉండాలిగా. సో ఆయనకి ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అభిజిత్ అతనికి రెడ్ ఇచ్చాడు. మన రౌండ్లో అభిజిత్ ప్లీజ్ ఆలోచించని రిక్వెస్ట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కూడా ఉందంటే టాస్క్ కావాలా బొచ్చు కావాలన్నాడు కదా. సో మొత్తానికి ఈయన కూడా అర్హుడే. సో అందువల్ల ఆ నిజాయితీ వల్ల ఆయన కూడా టాప్ 15లో ఉండదని కరెక్ట్. ఇక 4th వన్ ఎవరు, షాకిబ్. ఇతను ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే నవదీప్ సెలెక్ట్ చేశాడు. ఒకరు డాలి అని బిందు సెలెక్ట్ చేస్తే, ఈ నాగానేమో అభిజిత్ సెలెక్ట్ చేస్తే, ఈ షాకిబ్నేమో నవదీప్ సెలెక్ట్ చేశాడు. ఈ నలుగురు కలిపి ఆయన మనీష్ని సెలెక్ట్ చేశారు కదా. సరే షాకిబ్ నవదీప్కి ఎట్లా అనిపించింది, నాకు కూడా ఏమనిపించిందంటే షాకిబ్ ఈ 2-3 రోజుల నుంచి ఈయన పర్ఫార్మెన్స్ కానీ ఈ ప్రయత్నంలో ఏదో చేయాలనే తపన ఉంది. ఆ తపన ప్రదర్శించేటప్పుడు అది బయట పెట్టేటప్పుడు తడబడిపోతున్నాడు, కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, ఫ్లోర్ బాగాలేదు, డ్రెస్ కంఫర్ట్ లేదు, డ్యాన్స్ చేయడానికి కన్నాడు, కానీ ఏదో కసి అయితే కనపడుతుందని చెప్పే కదా. సో అట్లాగే ఏదో సినిమాలో ఖడ్గం సినిమాలో సంగీతలాగా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనే మాదిరిగా ఏదో ఎమోషన్ కనబడుతుంది. సో అందుకోసమే హెయిర్ తీసుకోవడానికి రావాలంటే ఆయనే వచ్చాడు. టాస్క్ తెలియకముందు రావడం వేరు, టాస్క్ తెలిసాక ఛాతీ మీద హెయిర్ అంటే చుక్కలు కనబడతాయి. నాకు ఆ సమస్య ఉందనుకుంటే ఒకవేళ టాస్క్లు ఆడాల్సి వస్తే ఈ ఛాతీ మీద నుంచి హెయిర్ టపా లాగాలంటే మామూలు కాదు, కళ్ళంబర నీరు ఇదంతా రెడ్గా అయిపోయి నరకం కనిపిస్తుంది. మామూలు టార్చర్ కాదు. అయినా సరే ఆ పెయిన్ భరించడానికి వచ్చాడు చూడండి, ఇవ్వాల్సిందే. పైగా ఫోన్ పగలగొట్టడం అది కూడా ఒక ఎమోషనే. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ సాదాసీదా పేదవాళ్ళు, నిరుద్యోగులు, కాస్తో కోస్తో సంపాదించుకునే వాళ్ళు. ఏదో అక్కడికి వస్తే కెరీర్కి ఉపయోగపడుతుంది, హెల్ప్ అవుతుంది, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ ఏం కాదు కదా. ఒక ఫోన్ కూడా వాళ్ళకి చాలా వాల్యుబుల్ థింగే. దానికోసం ఎంతో కష్టపడి డబ్బులు కూడబెట్టుకొని తమ ఫేవరెట్ ఫోన్ కొనుక్కోవడం, పైగా ఉన్న పలంగా పగలగొట్టారంటే అందులో డేటా ఉంటుంది, కాంటాక్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా బ్యాకప్ లేకుండా ఏంటి అని ఒక అయోమయంలో పడతారు. ఎంతో ఇష్టపడి తెల్లారు లేచల నుంచి ఫోన్తోనే ఒక మమేకం అయిపోయి ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు కనుక పగలగొట్టాలనేటప్పుడు కూడా టకా వచ్చాడు. అరే నాకు ఊరికే కుట్టినట్టు అనిపించింది అంటే, లేదని పడా కుట్టిన దగ్గర కసి కనబడింది. నేను ఈ టాస్క్లు గెలవాలి, హౌస్లోకి వెళ్ళాలి అనే తపన అయితే కనబడింది. పైగా నిన్న కూడా ఒకటి వచ్చింది కదా, కల్కితో జరిగిన టాస్క్లో అతను క్లారిటీ ఇవ్వలేదు అన్నప్పుడు ఆయన కూడా అడిగాడు, ఏంటి నాకంటే ఆమె ఎట్లా ఎక్కువ అమౌంట్ పే చేయగలిగింది, రిక్వెస్ట్ చేసుకుని తెప్పించుకోగలిగింది, ఎట్లా గెస్ట్ చేయగలిగింది అని అడగడం కూడా. అంటే అరే నేను ఇప్పుడు అవుట్ అయిపోయి బయటకు పోతున్నా, నాకు అయిపోయింది ఆ సీన్ అనే మాదిరిగా ఒక పెయిన్ అది కనబడింది. ఓవరాల్గా అతని జర్నీలో కూడా ఏదో ఉంటుంది అనే ఫీల్ వచ్చింది కనుక ఆ నవదీప్ సెలెక్ట్ చేయడం కూడా రైటే. ఆ ఒక్క ఛాన్స్ కావాలన్న తపన వల్ల ఆయన ఇవ్వడం అనేది. ఈ టాస్కుల వల్ల మొత్తానికి ఇతనికి కూడా అవకాశం అయితే బ్రహ్మాండంగా వచ్చింది. సో ఆయన కూడా అర్హుడని నాకు అనిపించింది ఈ నలుగురు విషయంలో. ఇది మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. ఇక రెండోది ఏంటో ఒక టాస్క్, ఆ 2 చేతులకి మార్కర్స్తో స్క్వేర్ డ్రాయింగ్ ఇవన్నీ చెప్పారు కదా. ఆ షేక్ బ్యాండ్స్ పెట్టేటప్పుడు రిమోట్తో షాక్ ఇచ్చేటప్పుడు ఊర్మిళ వర్సెస్ నాగా ఆడారు. అది జర్జర్ షాక్ కొడుతూ ఉంటే ఆడుతూ ఉంటారు కనుక. సో ఇందుకు చెప్పినట్టుగా ఆ అమ్మాయి గెలిచింది, కానీ అక్కడ నిజాయితీ బయటపడింది అవుతుంది. ఈ అమ్మాయికి ఏంటంటే జస్ట్ ఆ టాస్క్ వరకే కాదు, ఓవరాల్గా అన్నీ చూసేటప్పుడు ఒక మెట్టు ఆయనే కనిపించాడు. ఎందుకంటే ఆయన కూడా టాస్క్ వచ్చాడు, ఆ హెయిర్ రిమూవ్ టాస్క్లో నాగా ఆడడం కానీ ఇక్కడ నిజాయితీ కానీ ఇవన్నీ అతను కూడా కనిపించినాయి. ఈ అమ్మాయి అయితే నిన్న టాటూ ఐ లవ్ యూ బిగ్ బాస్ అనేది ఐ యామ్ లోజర్ బిగ్ బాస్ అనేది వేయించుకోమంటే వేయించుకున్నది కదా. సో ఇలాంటి కొద్దిగా వెనకందేడి ఇవన్నీ కూడా మైనస్ అయినాయి అనుకోవచ్చు. అట్లాగే డేర్ 3 ఏంటంటే శ్రీతేజ్ వర్సెస్ ఈ మర్యాద మనీష్. అక్కడే కదా ఆయన షర్ట్లెస్ కోసం రావడం. టాస్కుల వైజ్ నేను చెప్తాను, ఆల్రెడీ వీళ్ళు సెలక్షన్ కోసం ఎందుకంటే నేను చెప్పాను కదా. టాస్కుల వైజ్ ఒకసారి బ్రీఫ్గా చెప్పేస్తాను. షర్ట్లెస్ అంటే వద్దన్నాడు, గోబ్యాక్ అన్నాడు, ఇంకా ఇష్టమే లేదన్నాడు. బట్ ఆయన మళ్ళీ తర్వాత రెడీ అయ్యాడు, కానీ హెయిర్ లేకపోవడం వల్ల పక్క పెట్టారు. వాళ్ళకి ఆవిడిగా అనిపించింది.
ఈ షాకిబ్ ఇక్కడ కూడా రెడీ, నేను దేనికైనా రెడీ అనుకోవడం వల్ల కూడా ఆయనకైతే ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ నాకు పంచ్ కూడా బాగుంది, టాస్ కావాలా బొచ్చు కావాలని. అలాగే ఫోర్త్ డేర్ ఏంటి, సెకండ్ ఛాన్స్ కింద మళ్ళీ 7 ఫోన్లు పగలగొట్టాలనేటప్పుడు కూడా ఆ డెంటిస్ట్ నిఖిత కూడా షాకిబ్ పగలగొట్టారు. గట్టిగా చితకవేమో, మనం అనుకున్న స్థాయిలో పగలగొట్టలేదేమో అనిపిస్తాడు. పడ ఆ అమ్మాయి కొట్టింది, ఇతను కొట్టాడు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఎలాగైనా ఉండాలి, ప్రూవ్ చేసుకోవడం కనపడింది ఇక్కడ. ఆ నిఖిత కూడా ఏమంటుంది, 18 అవర్స్లో వర్క్లోనే ఉంటాను నేను, సో ఇక్కడికి ఏదైనా ఛాలెంజ్ స్వీకరించడానికి, యాక్సెప్ట్ చేయడానికి నన్ను నేను ప్రూవ్ చేసుకుని వచ్చానంటే నిజంగా పాపం కాళ్ళలో షివరింగ్ వచ్చింది. ఏంటంటే పాపం 18 గంటలు కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో కొనుక్కున్న ఫోన్ పగలగొట్టుకోవడం అంటే ఆవిడలో కూడా ఏదో ఫీల్ ఉంది కదా. పైగా మొన్న టాస్క్లో కూడా పర్ఫామ్ చేసింది కనుక ఈ ఒక్క అమ్మాయి విషయంలో నాకు కొద్దిగా అసంతృప్తి. ఈ అమ్మాయిని కూడా తీసుకుని ఉంటుంటే బాగుండు కదా. ఎటు ఫైనల్గా 15 మందికి ఆడియన్స్ ఓట్లతో అన్నారు కనుక ఇంకా సరే అమ్మ నీ పర్ఫార్మెన్స్ కూడా బెటర్గానే చూసి ఇచ్చారు కనుక ఈ సెకండ్ లెవెల్ అన్న ఓవరాల్గా చూశారు కనుక ఆ అమ్మాయికి కూడా ఇచ్చేసి ఉంటుంటే బెటర్ ఏమో నాకు అనిపించింది. సో అప్పుడు ఆడియన్స్ డిసైడ్ చేసేవారు, మరి ఆడియన్స్కి ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓట్లు పెట్టేవారు అని అది ఒక చిన్న ఫీలింగ్. సరే మరి మొత్తానికి మరి మీరు సెప్టెంబర్ 5 వరకు ఓటింగ్ అన్నారు కనుక ఎవరికి ఓట్లు వేస్తున్నారో మెసేజ్ అయితే పెట్టండి. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే ఓవరాల్గా నేను ఇప్పుడు గమనించింది ఇట్లో ఎవరు చెప్పుండరు బహుశా ఈ పాయింట్ ఎంతమంది గమనించారో నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్ అనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ నవదీప్ గ్రీన్ ఇచ్చిన మాస్క్ మ్యాను, అలాగే దమ్ము శ్రీజ, షాకిబ్ ఈ ముగ్గురికి బిందు అభిజిత్ రెడ్ ఇచ్చారు, నవదీప్ మాత్రమే గ్రీన్ ఇచ్చాడు. మాస్క్ మ్యాన్కి, దమ్ము శ్రీజకి, షాకిబ్కి. సో వీళ్ళ ముగ్గురు కూడా టాప్ 5లోకి వచ్చేసారు. అదే బిగ్ బాస్ హౌస్లో ఈ టాస్క్లో ఉండే మ్యాజిక్. నేను ఒక మాట కూడా చెప్పాను కదా ఆ మాస్క్ మ్యాన్ విషయంలో అనుకుంటా, మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందన్న మాదిరిగా అక్కడ సినారియో సిచ్యువేషన్ ఎవరి చేతిలో ఉండదు. ఒకసారి టాస్క్ ఇచ్చేటప్పుడు అది జరిగే క్రమంలో ఫైనల్గా వచ్చే అవుట్పుట్ అది ఆడియన్స్ చూసే కోణంలో, ఆడియన్స్కి రీచ్ అయ్యే ఆ కోణంలో ఇవన్నింటిలో ఎటు నుంచి ఎటో గేమ్ చేంజ్ అయిపోద్ది. అదే బిగ్ బాస్ హౌస్లో ఉండే మ్యాజిక్ అని మాదిరిగా చూసారా. మాస్క్ మ్యాను, దమ్ము శ్రీజ, షాకిబ్ వీళ్ళ ముగ్గురికి వాళ్ళిద్దరు రెడ్ ఇచ్చారు, బిందు మాధవ్, అభిజిత్. ఇతను ఒక్కడే గ్రీన్ ఇచ్చారు. ఫైనల్గా వాళ్ళ ముగ్గురు కూడా టాప్ 5లోకి వచ్చేసారు. ఇక కేతమ్మ పాట అయితే పాడింది కనుక సో ఆవిడని మరి తీసుకున్న ఏముంటుంది, ఇప్పుడు అన్ఫెయిర్ అనిపించకూడదు కదా. గేముల్లో వన్ సైడ్ అయిపోద్ది, ఇక సింపతితో ఆడలేరు, ఉండలేరు. ఎనివే ఆవిడకైతే ఇంత కష్టపడి వచ్చిందనక పెద్దవిడి కోసం అని మాదిరిగా క్రిష్ తన మూవీలో కూడా ఆఫర్ అయితే ఇస్తా ఉన్నాడు కనుక. సో ఇది ఎపిసోడ్ మరి టాప్ 5కి సంబంధించి మీకు ఏమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.